నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను దీప. బ్యాచిలర్స్ అయిపోయిన స్టూడెంట్స్ అందరూ మోస్ట్లీ ఫారెన్ లో చదవాలి అనే డ్రీమ్ ఉంటుంది. ఈ మధ్య యూకే అనగానే ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ఎందుకు ఇంతగా పెరిగింది, దీని గురించి తెలుసుకుందాం. మనతో పాటు ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ నుండి సీనియర్ అడ్వైజర్ శేఖర్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సో అందరికీ డ్రీమ్ ఉంటుందండి ఫారెన్ లో చదవాలని. ఇంతకు ముందు చాలా వేరే కంట్రీస్, యుఎస్ ఎక్కువగా వినిపించినా కూడా ఇప్పుడు యూకే అనేది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు స్టూడెంట్స్. సో యూకే వైపు ఇంట్రెస్ట్ ఇంత పెరగడానికి రీజన్ ఏంటి? ఫారెన్ ఎడ్యుకేషన్ అనే డ్రీమ్ లో యూకే వన్ ఆఫ్ ది బెస్ట్ డెస్టినేషన్, ఆల్వేస్ వినరీ అనుకోవచ్చు. సో ఎందుకంటే దేర్ ఈస్ ఎ ల్యాండ్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ ఇట్స్ అన్ వరల్డ్ రికగ్నైజ్డ్ డిగ్రీ యూకే. అండ్ యూకే కరికులం కూడా వచ్చేస్తే అడ్వాన్స్డ్ కరికులంగా ఉంటుంది. అండ్ స్టూడెంట్స్కి చదువుకునే టైంలోనే సో కోర్స్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువగా గెయిన్ చేసుకునే అవకాశాలు అలా ఉన్నాయి. అంటే కోర్సు డెలివరీ అనేది అలా ఉంటుంది. సో అందుకోసమే స్టూడెంట్స్ ఏంటంటే ఇంకా తక్కువ కాస్ట్ ఆఫ్ స్టడీ, సో కంపేర్ టు అదర్ కంట్రీస్ తీసుకుంటే తక్కువ ఖర్చులో కంప్లీట్ చేసుకునే అవకాశాలు యూకేలో ఉన్నాయి. అందుకే స్టూడెంట్స్ సో యూకేని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. వేరే కంట్రీస్ తో కంపేర్ చేస్తే యూకే తక్కువ ఉంటుందా? యూకేలో ఏంటంటే షార్ట్ పీరియడ్ లో మాస్టర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే 1 year మాస్టర్స్ కూడా అవైలబుల్ లో ఉంది యూకే. సో అందుకోసం ఏంటంటే బిలో 10 lakhs 7-8 lakhs లో కూడా మాస్టర్స్ 1 year ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుంటే సో 1 year మాస్టర్స్ వరల్డ్ రికగ్నైజ్డ్ డిగ్రీ. సో అందుకోసమే యూకే ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. కానీ శేఖర్ గారు, మన ఇండియన్ స్టూడెంట్స్ చాలా మంది మాస్టర్స్ అనేది పేరే కానీ ఎక్కువగా అక్కడ ఆపర్చునిటీస్, అక్కడ జాబ్ తొందరగా కొట్టి అంటే తొందరగా జాబ్ క్రాక్ చేసి అక్కడ సెటిల్ అవుదాం అనే ఉద్దేశంతో వెళ్తారు. మీరు చెప్పినట్టు 1 year మాస్టర్స్ అయితే చాలా మందికి హ్యాపీ కూడా. చాలా మందికి హ్యాపీ. అండ్ ఏంటంటే ఆ 1 year మాస్టర్స్ కూడా అడ్మిషన్ ప్రాసెస్ కూడా విత్ ఇన్ ద వీక్ లో అడ్మిషన్ వచ్చేస్తుంది. పేమెంట్ చేసుకొని వీసా చేసుకుంటే విత్ ఇన్ ద 1 month లో కంప్లీట్ ప్రాసెస్ చేసుకోవచ్చు. 1 year లో మాస్టర్స్ డిగ్రీ హ్యాండ్కి వచ్చేస్తుంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఓకే, చాలా మంది అక్కడికి వెళ్తే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది, లండన్ లో ఉండడం కష్టం, అకామిడేషన్స్ దొరకవు అని అంటూ ఉంటారు. నిజమేనా అసలు? అంటే అలా ఏం లేదు. యాక్చువల్లీ ద స్టూడెంట్స్కి ఏంటంటే ఇన్సైడ్ లండన్ కొంచెం రష్ ఎక్కువ ఉంటుంది. సో అవుట్ సైడ్ లండన్ కొంచెం రష్ తక్కువ. సో మీరు కంపేర్ చేసుకుంటే సో హైదరాబాద్లో ఎలా ఉంటుంది, నియర్ బై హైదరాబాద్లో ఎలా ఉంటుంది అనే సింపుల్ అనమాట. సో ఏంటంటే ప్రతి స్టూడెంట్కి అకామిడేషన్ అవైలబిలిటీ ఇన్సైడ్ లండన్లో ఉన్నాయి. సో అవుట్ సైడ్ లండన్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ వేర్ ద యూనివర్సిటీ అవైలబుల్. సో యూనివర్సిటీ లొకేషన్ని బట్టి వాళ్ళు స్టే విత్ ఇన్ ద 20 minutes 10 minutes డిస్టెన్స్లో అకామిడేషన్ తీసుకుంటారు కనుక సో అకామిడేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే మీరు అన్నట్టుగా ఎస్ ఇన్సైడ్ లండన్ తీసుకుంటే ఒక £100 నుంచి £150 వరకు లివింగ్ కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అవుట్ సైడ్ లండన్ కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే ఖర్చు తగ్గించుకోవాలనుకుంటే డైలీ కమ్యూట్ ఒక 1.5 hours అలా ఉన్నా కూడా అవుట్స్కట్స్ లో ఉండొచ్చా? యూకే డిగ్రీ గెయిన్ చేసుకోవాలి, వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ నేను గెయిన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు £100 £200 గురించి థింక్ చేయకూడదు. వాళ్ళు అనుకున్న కరికులం ఏ యూనివర్సిటీలో ఉంది, ఆ యూనివర్సిటీ ఏ లొకేషన్లో ఉంది, సో దాన్ని బట్టి వెళ్ళాలి తప్ప సో అకామిడేషన్ ఒకటే రీజన్ పెట్టుకొని యూనివర్సిటీ మార్చుకోవడము, లొకేషన్ చేంజ్ చేసుకోకూడదు అనేది నా అడ్వైజ్ స్టూడెంట్స్కి. లండన్ అనగానే లేదా ఫారెన్ అనగానే యూకే అనగానే ముందు గుర్తొచ్చేది లోన్ వస్తుందా లేదా, మనకి ఎడ్యుకేషన్ లోన్ వస్తుందా, ఎడ్యుకేషన్ కోసం లోన్ వస్తుందా? ఎస్ ఎందుకు ప్రతి మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్కి మన ఇండియన్ బ్యాంక్స్ ఎడ్యుకేషన్ లోన్స్ ఆఫర్ చేస్తుంది. ఈవెన్ గవర్నమెంట్ కూడా ఫారెన్ ఎడ్యుకేషన్ స్కీమ్ కింద స్కాలర్షిప్స్ ఇస్తుంది. సో స్టూడెంట్స్కి ఏంటంటే 2 types ఆఫ్ లోన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఇండియాలో బ్యాంక్స్ ప్రకారం తీసుకుంటే యూనివర్సిటీ బేస్డ్ లోన్ అని చెప్పేసి, మన ఇండియాలో ఏంటంటే సిబిల్ బేస్డ్ చూస్తారు, వాళ్ళ ట్రాక్ రికార్డుని బేస్ చేసుకొని లోన్స్ ఇస్తారు. సో ట్రాక్ రికార్డ్లో చూసుకుంటే పేరెంట్స్ ఎంప్లాయ్మెంట్ హిస్టరీ కానీ, బిజినెస్ హిస్టరీ కానీ, లేదు కో ఎంప్లాయ్ ఉంటే వాళ్ళ యొక్క ట్రాక్ రికార్డ్ అన్ని చూసుకొని లోన్స్ ఇస్తారు. సో కంప్లీట్ కాస్ట్ ప్లస్ లివింగ్ ప్లస్ స్టడీ రెండింటికి ఈక్వల్గా ఎడ్యుకేషన్ లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో స్టూడెంట్కి మా సైడ్ నుంచి ఏంటంటే మేము స్పెషల్ అడ్వైజ్ ఏం చేస్తామంటే, మన దగ్గర నుంచి అప్లై చేసుకున్న స్టూడెంట్కి మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 15-20 బ్యాంక్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మనమే వాళ్ళకి వచ్చిన అడ్మిషన్కి లివింగ్ కాస్ట్ ఎంత అవుతుంది, స్టడీ కాస్ట్ ఎంత అవుతుంది క్యాల్కులేట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న సపోర్టింగ్ డాక్యుమెంట్స్ బేస్ చేసుకుని లోన్ అనేది మనమే చేయించడం జరుగుతుంది. అంటే ఎక్సెల్లా గ్రూప్ తో మీ కన్సల్టెన్సీతో కనుక వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే మీరు చాలా వరకు హెల్ప్ చేస్తారు లోన్ ప్రాసెస్ అంతా. అడ్మిషన్ వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఫినాన్షియల్ ఎబిలిటీ చెక్, ఎలాగో కెరియర్ గైడెన్స్ లోనే ఇస్తాం కనుక సో వాళ్ళకి లోన్ రిక్వైర్మెంట్ ఉంది అని అనుకుంటే సో కంపల్సరీ మేము అడ్మిషన్ తీసుకొచ్చి అడ్మిషన్లో ఉన్న కాస్ట్ని లివింగ్ ఏ లొకేషన్లో యూనివర్సిటీ ఉంది ఆ లొకేషన్ పరంగా ఎంత లివింగ్ కాస్ట్ అవుతుంది, సో పేరెంట్స్కి బర్డెన్ కాకుండా దానికి సపోర్టింగ్ ఏ బ్యాంక్లో వాళ్ళ ప్రొఫైల్లో ఎలిజిబిలిటీ ఉంది చెక్ చేయించేసి మన దగ్గరనే మన ఇంటర్నల్లోనే ఒక లోన్ వింగ్ ఉంది. సో ఒక ఎంప్లాయీ ఆ లోన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని
కరెస్పాండెంట్ బ్యాంకుకు అప్రోచ్ అయ్యి ఎడ్యుకేషన్ లోన్ చేయించేస్తారు అనమాట. ఆ లోన్ ద్వారా స్టూడెంట్ ఏంటంటే పేరెంట్స్ ఫైనాన్షియల్ బర్డెన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. లోన్ ద్వారా స్టూడెంట్ హ్యాపీగా ఫైనాన్షియల్ టెన్షన్ అనేది లేకుండా కంప్లీట్గా మాస్టర్స్ అండ్ కంప్లీట్ చేసుకోవచ్చు, లివింగ్ కాస్ట్ బేర్ చేసుకోవచ్చు. దాంతోపాటు రిటర్న్ పేమెంట్స్ కూడా, రీపేమెంట్ ఆబ్వియస్లీ లోన్ అనేది రీపేమెంట్ ఉంటుంది. సో ఆఫ్టర్ 1 year మాస్టర్స్ అయిపోయిన తర్వాత 1 year తర్వాత వాళ్ళు రీపేమెంట్ స్టార్ట్ అవుతుంది. సో అలాంటి ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయి కనుక స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఫినాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం రాదు. స్కాలర్షిప్స్ విషయానికి వస్తే చాలా మందికి స్కాలర్షిప్ వస్తే బాగుండు, చాలా వరకు రిలాక్స్డ్ గా టెన్షన్ లేకుండా చదువుకోవచ్చు అనుకుంటారు. సో ఆ విషయంలో మీరు ఎలా హెల్ప్ చేస్తారు? ఆన్ వాట్ బేసిస్ స్టూడెంట్స్ కి వస్తుంది స్కాలర్షిప్? స్కాలర్షిప్ అనేది కంప్లీట్గా స్టూడెంట్ అకాడమిక్ ప్రొఫైల్ని బేస్ చేసుకుని ఉంటుంది. సో అకాడమిక్ ప్రొఫైల్లో ఏంటంటే స్టూడెంట్ చదువుకున్న బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్లో వాళ్ళు ఏ లెవెల్ ఆఫ్ పర్సంటేజ్లో గెయిన్ చేసుకున్నారు. లైక్ 100కి 90% ఉంటే స్టూడెంట్కి సమ్ యూనివర్సిటీస్ ఫుల్ స్కాలర్షిప్ ఇచ్చే అవకాశం ఉంది, అంటే ఫుల్ ట్యూషన్ స్కాలర్షిప్లో ఇచ్చే అవకాశం ఉంది. సో ఒకవేళ స్టూడెంట్ ప్రొఫైల్ కొంచెం తక్కువ ఉన్నట్టయితే గ్రాడ్యుయేట్ అసిస్టెంట్షిప్ స్కాలర్షిప్ అని చెప్పేసి, డీన్ స్కాలర్షిప్ అని చెప్పేసి, అకాడమిక్ ఎక్సలెన్స్ స్కాలర్షిప్ అని చెప్పేసి, సో మినిమం 1,000 pounds నుంచి మ్యాక్సిమం 10,000 pounds వరకు కూడా స్కాలర్షిప్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. యూకే యూనివర్సిటీస్ కూడా స్కాలర్షిప్స్ డెలివర్ చేస్తాయి. సో దానివల్ల స్టూడెంట్కి ట్యూషన్ కాస్ట్లో బర్డెన్ లేకుండా ఉంటుంది. దానికి మేము ప్రీ ప్లాన్డ్గా ఏం చెప్తామంటే స్టూడెంట్ కొంచెం ఒకవేళ ప్రీ ప్లాన్డ్గా మమ్మల్ని అప్రోచ్ అయినట్టయితే అకాడమిక్ గెయిన్ చేసుకోమని చెప్తాం. సో మంచి పర్సంటేజ్లో పాస్ అవ్వండి, మీకు ఫ్యూచర్లో ఫినాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ అవుతుంది, మంచి యూనివర్సిటీ అడ్మిషన్, ఎక్కువ స్కాలర్షిప్ తోటి అడ్మిషన్ వచ్చే అవకాశం అంటే ఉంటుంది. లైక్ ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడే చాలా మంది 3rd year నుండి స్టార్ట్ చేస్తారండి ప్రీ ప్లాన్డ్ గా. సో అప్పుడే మీరు వాళ్ళకి గైడ్ చేస్తారు, కొంచెం ఎక్కువ పర్సంటేజ్ గెయిన్ చేయండి అని. అది వాళ్ళకి ఏమవుతుందంటే ఈ అడ్మిషన్ పెట్టుకున్న టైంలో స్కాలర్షిప్ గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్కాలర్షిప్తో పాటు ఒకవేళ ప్రొఫైల్ బాగుంది, నాలెడ్జ్ బాగుంది అంటే క్యాంపస్లో వాళ్ళు ఏదైతే ప్రోగ్రామ్ అప్లై చేసుకున్నారో ప్రోగ్రామ్ యొక్క ప్రొఫెసర్స్ వాళ్ళకి అసిస్టెంట్షిప్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. అసిస్టెంట్షిప్ అంటే అది పెయిడ్ అసిస్టెంట్షిప్. సో దానివల్ల ఏంటంటే స్టూడెంట్ చదువుకుంటూనే ఆ ప్రొఫెసర్ కింద వర్క్ చేసుకున్నట్టయితే అది పెయిడ్ ట్యూషన్ ఫీలో మైనస్ చేస్తారు. అది క్యాంపస్ వాళ్ళ ప్రొఫెసర్ దగ్గర అసిస్ట్ చేస్తూ వర్క్ చేసుకుంటూ అకాడమిక్ కంటిన్యూ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే స్కాలర్షిప్ ప్లస్ అసిస్టెంట్షిప్ వచ్చింది అని అంటే స్టూడెంట్ ఎండ్ ఆఫ్ ది డే 0 కాస్ట్లో కంప్లీట్ చేసుకునే అవకాశాలు యూకేలో ఉన్నాయి. ఇది కాకుండా చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే యూకే వెళ్ళాలంటే ప్రాసెస్ టఫ్ గా ఉంటుందేమో, ఎలా ఉంటుంది అసలు ప్రాసెస్? చాలా ఈజీ అండి, కంపేర్ చేసి అదర్ కంట్రీస్తో పోలిస్తే చాలా ఈజీ. సో అడ్మిషన్ పెట్టుకోవాలి అనుకునే కంటే ముందు స్టూడెంట్కి కావాల్సిన చెక్ లిస్ట్ ప్రకారం జస్ట్ పాస్పోర్ట్, 10th class ఇంటర్మీడియట్ అండ్ బ్యాచులర్స్ గ్రేడ్ షీట్స్, లెటర్ ఆఫ్ రికమెండేషన్స్, రెజ్యూమ్, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, లెటర్ ఆఫ్ ఇంటెంట్ అంటాం. అసలు వాట్ మోటివేట్స్ హిమ్ టు స్టడీ ఇన్ అబ్రాడ్. సో అసలు ఎందుకు చదవాలనుకుంటున్నాడు, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నాడు, దీనిపైన ఒక 500 words రాయాల్సి ఉంటుంది. ఈ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తీసుకొని యూనివర్సిటీకి పెట్టినట్టయితే సో మనం మ్యాక్సిమం ఎంకరేజ్ చేసేది ఏంటంటే స్టూడెంట్స్కి విత్ ఇన్ ద 24 hours to 48 hours అడ్మిషన్ వచ్చేలా ప్లాన్ చేస్తాం. సో ఆ అడ్మిషన్ వచ్చిన వెంటనే స్టూడెంట్ ఇనిషియల్ ట్యూషన్ డిపాజిట్ చేసుకోవాలి. ఏంటంటే అడ్మిషన్ యూకే కొంచెం ఫ్లో ఎక్కువ ఉంది కనుక సీట్స్ ఫుల్ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దానికంటే స్టూడెంట్ ఇనిషియల్ ఒక 1,500 pounds, ఇట్స్ వేరీ బై ద యూనివర్సిటీ, సో నాట్ పర్టికులర్ డిజిట్ ఉండదు. సో ఒక్కొక్క యూనివర్సిటీ 1,500 pounds ఉంటుంది, ఒక యూనివర్సిటీ 4,000 pounds, 5,000 pounds డిపాజిట్ రిక్వైర్మెంట్. సో మినిమం డిపాజిట్ చేసుకున్నట్టయితే మన సీట్ కన్ఫర్మ్ అయిపోతుంది. సో దాని తర్వాత ఇంకా ఏదైనా మిస్సింగ్ డాక్యుమెంట్స్ ఉన్నా యూనివర్సిటీ పెట్టేసుకుంటే ఫుల్ అడ్మిట్ లెటర్ వచ్చేస్తుంది. ఫుల్ అడ్మిట్ లెటర్ రాగానే స్టూడెంట్ ఆ ఫుల్ అడ్మిట్ లెటర్ తీసుకొని ఏదైనా ఎడ్యుకేషనల్ లోన్కి కానీ సో మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, ఎలా వెళ్ళాలి లోన్కి, ఎడ్యుకేషనల్ లోన్ ప్రాసెస్ చేసుకొని వీసాకి కావాల్సిన డాక్యుమెంటేషన్ రెడీ చేసుకొని ఈ పీరియడ్లో ఏంటంటే వెరీ ఫ్యూ యూనివర్సిటీస్ క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ తీసుకుంటారు స్టూడెంట్కి. అంటే అకాడమిక్ పరంగా, నాలెడ్జ్ పరంగా, ఇంగ్లీష్ పరంగా స్టూడెంట్ ఎంతవరకు రీసెర్చ్ చేశాడు, నాలెడ్జ్ ఉంది అనేది యూనివర్సిటీ నుండి ఉంటుందా ఈ ఇంటర్వ్యూ? యూనివర్సిటీ తీసుకుంటుంది, 15-20 minutes ఉంటుంది. సో మీరు అది ప్రిపేర్ చేస్తారు, ముందే మాక్ ఇంటర్వ్యూస్ ఏమైనా కండక్ట్ చేస్తారా? దానికి కూడా ప్రీ క్యాష్ ఇంటర్వ్యూ ఉంటుంది, లేదంటే అకాడమిక్ క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ ఉంటుంది. దానికి కూడా మన దగ్గర ఒక 100 to 150 questions ఉంటాయి. సో మనం ప్రీ ప్లాన్డ్గా స్టూడెంట్ని ప్రిపేర్ చేస్తాం. సో తన ప్రొఫైల్లో ఎలా ఉంది, తను ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలనేది మనం చెప్తాం. సో అది సక్సెస్ చేసుకొని ఆ లోన్ లెటర్ లేదంటే ఓన్ ఫండింగ్ ఉంటే ఓన్ ఫండింగ్గా బ్యాంక్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ గ్యాదర్ చేసుకొని యూనివర్సిటీ పెట్టినట్టయితే వాళ్ళు క్యాష్ లెటర్ అని చెప్పి కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫర్ స్టడీస్ క్యాష్ షీల్డ్ ఇచ్చేస్తారు. ఈ అడ్మిషన్ అప్లై చేసిన దగ్గర నుంచి క్యాష్ షీల్డ్ వరకు మ్యాక్సిమం 15 days నుంచి 25 daysలో అయిపోతుంది. సో వన్స్ క్యాష్ షీల్డ్ వచ్చిందంటే సో ఆన్లైన్ వీసా అప్లికేషన్. సో మేము వీసా అసిస్టెన్స్ ఇస్తాం స్టూడెంట్కి, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తీసుకొని ఆన్లైన్ అప్లికేషన్ చేస్తాం. సో స్టూడెంట్కి ఏంటంటే
క్యాస్ట్ లెటర్ తన చేతికి వచ్చిన టైం నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే టైంకి గ్యాప్ ఎంత ఉంది చూసుకొని టైం పీరియడ్ స్టాండర్డ్ వీసా రెగ్యులర్ వీసా వేసుకుంటే వితిన్ ద 21 డేస్లో వీసా వచ్చేస్తుంది. సో దానికి ఒక £490 వీసా ఫీజు ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, హెల్త్ ఛార్జెస్ పే చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి స్టూడెంట్ పే చేసుకోవాలి, ఇది మ్యాండేటరీ. సో ఆ హెల్త్ ఛార్జెస్ అనేది వేరీ బై ద ప్రోగ్రామ్ డ్యూరేషన్ని బట్టి వీసా అప్లికేషన్లోనే జనరేట్ అవుతుంది. మినిమం £770 అలా ఉంటుంది. సో మ్యాక్సిమం 2 years ప్రోగ్రామ్ అయితే ఇట్ విల్ బి వ్యారీ. సో వీసా ఫీజు ప్లస్ హెల్త్ ఛార్జ్ పే చేసుకొని ఆన్లైన్లో సబ్మిట్ చేసుకున్నట్టయితే సో వాళ్ళకి విఎఫ్ఎస్లో అపాయింట్మెంట్ వస్తుంది. అకార్డింగ్ టు ద అపాయింట్మెంట్ వాళ్ళు యూకే విఎఫ్ఎస్ ఆఫీస్కి వెళ్ళి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కౌంటర్లో సబ్మిట్ చేసినట్టయితే వితిన్ ద 21 డేస్లో వీసా వచ్చే అవకాశం ఉంది. ఇంకా స్టూడెంట్ ఏదైనా కొంచెం లేట్ అయ్యి ప్రాసెస్ చేసుకున్నాడు, లేదు లోన్ లేట్గా వచ్చింది అనుకున్న స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఈ స్టాండర్డ్ వీసా ప్రాసెస్ కాకుండా ప్రియారిటీ, సూపర్ ప్రియారిటీ ఆప్షన్ కూడా ఉంది. ప్రియారిటీలో వెళ్తే ఒక 1 weekలో వస్తుంది, ప్లస్ 30,000 ఎక్స్ట్రా అవుతుంది వీసా ఫీజు. సూపర్ ప్రియారిటీ కూడా వెళ్ళదు. సూపర్ ప్రియారిటీ ఆఫ్టర్ 24 hours వీసా జనరేట్ అవుతుంది. సో దానికి 1 lakh వరకు ఖర్చు వస్తుంది. సో వీసా ఫీ ఇంక్రీజ్ అవుతుంది. దీనికోసం మనం ఏం చేస్తామంటే ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ పరంగా కానీ వీసా ప్రాసెసింగ్ కూడా కన్సిడర్ చేసుకొని స్టూడెంట్ని కొంచెం ప్రీ ప్లాన్డ్గా ఒక 6 months ప్రియర్గా అప్రోచ్ అయ్యి ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నట్టయితే ఇమ్మీడియట్గా అడ్మిషన్ సెక్యూర్ చేసుకున్నట్టయితే లోన్కి వెళ్ళొచ్చు. లోన్ ప్రాసెసింగ్ అనేది ఉంటుంది. అండ్ ప్రీ ప్లాన్ వెళ్తే యూనివర్సిటీ కూడా అకార్డింగ్ టు ద ప్రొఫైల్ స్కాలర్షిప్కి ఎలిజిబిలిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది, అసిస్టెంట్షిప్కి ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఎక్కువ స్కాలర్షిప్ గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ వీసా ప్రాసెస్ కూడా మనకి సఫిషియంట్ టైం ఉన్నట్టయితే స్టాండర్డ్ వీసాలో వెళ్తే £490 అయిపోతుంది. అదే హరీబరీలో లాస్ట్ మూమెంట్ చేసుకొని ప్రియారిటీ అలా వెళ్తే 1 lakh వరకు ఖర్చు వస్తుంది. సో ఈ ఫినాన్షియల్ బర్డెన్ అంతా తగ్గాలి అంటే స్టూడెంట్ కొంచెం ప్రియర్గా అప్రోచ్ అయ్యి అప్లికేషన్ చేసుకున్నట్టయితే సో బెనిఫిట్స్ స్టూడెంట్స్ సైడే ఉంటాయి అన్నమాట. శేఖర్ గారు, మన ఇండియన్ రూపీస్లో చెప్పండి నాకు, కోర్స్కి ఎంత అవుతుంది, అక్కడ ఉండడానికి స్టేకి ఎంత అవుతుంది, ఓవరాల్గా అసలు ఎంత అవుతుంది, స్టూడెంట్ ఎంత మనీతో రెడీగా ఉండాలి? సింపుల్ అండి. 1 year ప్రోగ్రామ్ తీసుకున్నట్టయితే స్టూడెంట్స్ 1 year ప్రోగ్రామ్కి 8 to 10 lakhs అయిపోతుంది ట్యూషన్ కాస్ట్. సో లివింగ్ తీసుకుంటే సో నేను ఇందాక చెప్పినట్టుగా లొకేషన్ని బట్టి ఒక 10,000 వేరియేషన్ వస్తుంది. సో అవుట్ సైడ్ లండన్ ఉన్న వాళ్ళైతే మంత్లీ ఒక 40,000లో కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. 35,000, 40,000 మ్యాక్సిమం. ఇన్సైడ్ లండన్ ఒక 15,000 వరకు ఎక్కువ అవుతుంది, 55,000 అట్లా మంత్లీ పడుతుంది. సో ఇది మనం కోర్సుని బట్టి లైక్ 1 year ప్రోగ్రామ్ అంటే 10 lakhs ప్లస్ ఎవ్రీ మంత్ ఒక 40,000 ఎస్టిమేటెడ్ వేసుకొని వాళ్ళు 1 year కాస్ట్లో కంప్లీట్ చేసుకోవచ్చు. అది కాకుండా మీరు ఇంకొకటి చెప్తున్నారు, స్కాలర్షిప్స్ అప్లై చేసుకోవచ్చు. అది కాకుండా ప్రొఫెసర్ దగ్గర అసిస్టెన్స్. ఎస్, అదేంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 years ప్రోగ్రామ్ తీసుకున్నాడు, 16 lakhs 2 years కరికులం ట్యూషన్ ఫీ అవుతుంది అనుకున్న టైంలో స్టూడెంట్కి ఒకవేళ స్కాలర్షిప్ వచ్చిందంటే £5,000 వచ్చినా కూడా £16,000లో 5,000 మైనస్ అవుతుంది. సో అండ్ అసిస్టెంట్షిప్ కూడా వచ్చిందంటే అసిస్టెంట్షిప్ ఇట్స్ బేస్డ్ ఆన్ అవర్స్. సో అవర్స్ని బట్టి పే చేస్తారు. సో అదేంటంటే ఎనీ అవర్స్ క్యాంపస్లో ప్రొఫెసర్ కింద వర్క్ చేస్తారో అది పే వచ్చేసి రిమైనింగ్ £11,000లో అది మైనస్ అవుతుంది. సో స్టూడెంట్ ప్రొఫైల్ మంచిగా ఉంది అని అనుకుంటే స్టూడెంట్ కంప్లీట్ జీరో కాస్ట్లో కంప్లీట్ చేసుకునే అవకాశాలు యూకేలో ఉన్నాయి. సో ఆ బాధ్యత మీదే. ఎక్సెల్ గ్రూప్ మేము ఆ స్టూడెంట్ ఆ విధంగా ఎలిజిబిలిటీ ఉండే విధంగా స్టూడెంట్ని ప్రిపేర్ చేయడంలో మేము ఉంటాం. ప్రోగ్రామ్స్ అంటే అక్కడ అసలు ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే యూనివర్సిటీస్ బెస్ట్ ఉండొచ్చు, కానీ మనకు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అక్కడ ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎలాంటి కోర్సెస్ ఉంటాయి? యూకే అనగానే స్టూడెంట్స్కి ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్కి మంచి స్కోప్ ఉన్న డెస్టినేషన్ మనం చెప్పొచ్చు. ఎందుకంటే మనం చేసుకున్న కూడా వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూకేలో ఉంటుంది. సో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కానీ ఇంజనీరింగ్ రిలేటెడ్ ఎలక్ట్రికల్, మెకానికల్, సో హార్డ్వేర్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కానీ యూకేలో మంచి స్కోప్ ఉంటుంది. సేమ్ టైం మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్కి ఎంబీఏ, సో వరల్డ్ క్లాస్ ఎంబీఏ యూకే ఇన్స్టిట్యూషన్స్ డెలివర్ చేసేది వరల్డ్ క్లాస్ ఎంబీఏ. అడ్వాన్స్డ్ కరికులం ఉంటుంది. ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కానీ బిజినెస్ అడ్మినిస్ట్రేటివ్ కానీ సో వరల్డ్ క్లాస్ ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ కంప్యూటర్ సైన్స్ రీసెంట్ టెక్నాలజీస్ పరంగా తీసుకుంటే ఏఐ కానీ, సో డేటా సైన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, సో వన్ ఆఫ్ ది బెస్ట్ కరికులం యూకే యూనివర్సిటీస్ డెలివర్ చేసినాయి అనమాట. సో ఈ రిలేటెడ్ ఈవెన్ పబ్లిక్ హెల్త్ అండ్ హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ కూడా మంచి స్కోప్ ఉంది యూకేలో. సో మాస్టర్స్లో కానీ బ్యాచిలర్స్ కానీ సో ఇంజనీరింగ్, హెల్త్ అండ్ ఐటీ రిలేటెడ్ అండ్ మేనేజ్మెంట్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్కి మంచి స్కోప్ ఉంది. ల్యాండ్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ కరికులం కూడా ఎలా ఉంటుందంటే 2 years ప్రోగ్రామ్ తీసుకున్నట్టయితే 1 year కరికులం ఉంటే 1 year వచ్చేసి వాళ్ళకి కోర్స్ వర్క్ ఉంటుంది.
సో కోర్స్ వర్క్లు ఏంటంటే వాళ్ళు థియరిటికల్తో ప్రాక్టికల్ గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే 2 ఇయర్స్ కోర్స్ అయిపోయిన వెంటనే పోస్ట్ స్టడీ వర్క్ ఆపర్చునిటీస్ ఉంటాయి 2 ఇయర్స్. ఆ టైంలో వాళ్ళు థియరిటికల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు కనుక విత్ ఇన్ ద పోస్ట్ స్టడీ వర్క్ ఆపర్చునిటీ టైంలో అఫీషియల్ ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకోసమే యూకే ఎక్కువగా ప్రిఫర్ చేశారు ఈ రిలేటెడ్ ప్రోగ్రామ్స్కి. యూకే అనగానే మాస్టర్స్కి వెళ్ళే వాళ్ళకి ఖచ్చితంగా ఐఎల్స్ రాసే వెళ్ళాలా? అది మ్యాండేటరీనా కాదా? IELTS మ్యాండేటరీ కాదు. సో స్టూడెంట్కి 12th గ్రేడ్ అంటే 12th ఇంటర్మీడియట్లో ఒకవేళ యావరేజ్ ఇంగ్లీష్ మార్క్ 11th ఇయర్ అండ్ 12th ఇయర్లో తీసుకుంటే 70 యావరేజ్ ఉన్నట్టయితే మెనీ యూనివర్సిటీస్ యూకేలో మ్యాక్సిమం యూనివర్సిటీస్ IELTS రిక్వైర్మెంట్స్ వేవ్ ఆఫ్ చేసేస్తారు. అంటే నో నీడ్ ఆఫ్ టేకింగ్ ఎనీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ. ఎవరైనా స్టూడెంట్ బిలో 70 ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మార్క్స్ ఉన్న వాళ్ళు ఉంటే IELTS రాయాల్సి ఉంటుంది. IELTS ఆర్ TOEFL ఆర్ PTE. సో డిపెండ్స్ ఆన్ ద యూనివర్సిటీ రిక్వైర్మెంట్. సో యావరేజ్ 6 ఆర్ 6.5 వస్తే సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్కి 75 అండ్ అబోవ్ ఇంటర్మీడియట్లో ఉన్నా సరే వాళ్ళ ఇంటర్మీడియట్ అయిపోయి వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయి 5 ఇయర్స్ మోర్ దెన్ 5 ఇయర్స్ అయ్యింది అనుకుంటే సో 75 కన్సిడర్ అవ్వదు, వాళ్ళు IELTS మ్యాండేటరీ తీసుకోవాలి. సో విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 ఇయర్స్లో కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే 70 యావరేజ్ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మార్క్స్ ఉన్నట్టయితే IELTS అవసరం లేదు. అండ్ ఫ్యూ యూనివర్సిటీస్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఇంగ్లీష్ లెటర్తో కూడా అడ్మిషన్ ఇస్తున్నారు. అండ్ మాస్టర్స్కి వెళ్ళడం కామన్, బ్యాచిలర్స్ కూడా ఇప్పుడు బాగా నెంబర్ పెరుగుతోంది. కానీ డబుల్ మాస్టర్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ ఆల్రెడీ ఎంటెక్ చేసి అక్కడికి వెళ్ళాలనుకునే వాళ్ళు లేదా PhD వాళ్ళు, అలాంటి వాళ్ళు అప్రోచ్ అవుతున్నారా? ఎస్ మాస్టర్స్ మ్యాక్సిమం ఉంటారండి. మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ మాస్టర్స్కి వెళ్తారు. MBA అండ్ MS ప్రోగ్రామ్స్కి 15-20% తీసుకుంటే అండర్ గ్రాడ్యుయేట్ కూడా వెళ్తారు. సో వెరీ ఫ్యూ 5 to 10% రీసెర్చ్ బేస్డ్ ఎడ్యుకేషన్ కావాలనుకున్న వాళ్ళు, ఇంకా ఏదన్నా డెవలప్ చేయాలి అనుకున్న వాళ్ళు, సో ఎడ్యుకేషన్ పైన ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు PhDకి వెళ్తారు. సో PhD ఒక 5-10% ప్రొఫైల్స్ ఉంటాయి. ఎక్సెల్లా గ్రూప్ ఇంత బెస్ట్ ప్లేస్లో ఉండడానికి రీజన్ ఏంటి? అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ వచ్చేసి ఇట్స్ అన్ US బేస్డ్ కంపెనీ. సో రిజిస్టర్డ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, మినియాపోలిస్, మిన్నెసోటా. సో అవర్ చైర్మన్ వచ్చేసి అరసవెల్లి అరవింద్ గారు. తను యుఎస్లోనే MBA కంప్లీట్ చేసుకొని he worked as a director of international admissions for 2 years. With his experience, సో ఇండియన్ స్టూడెంట్స్కి హెల్ప్ చేద్దామని చెప్పేసి ఇది 2008లో స్టార్ట్ చేశారు. సో ఎక్సెల్లా బ్రాండ్ అనేది 2014లో క్రియేట్ చేశారు. సో ఎక్సెల్లా వచ్చేసి ఇట్స్ ఆల్మోస్ట్ 250+ పార్ట్నర్ యూనివర్సిటీస్తో వర్క్ చేస్తుంది అనమాట. సో ఆల్ ఓవర్ ది వరల్డ్. అండ్ మా బ్రాంచెస్ వచ్చేసి మినియాపోలిస్లో మెయిన్ బ్రాంచ్, యూఎస్లో వచ్చేసి ఇండియాలో వచ్చేసి విజయవాడ, గుంటూరు, వైజాగ్ అండ్ హైదరాబాద్లో సోమాజిగూడ, కూకట్పల్లి అండ్ మాదాపూర్లో బ్రాంచెస్ ఉన్నాయి. ఇట్స్ అబౌట్ 125 టీమ్ స్ట్రెంత్ ఉందన్నమాట. సో వీ డూ అసిస్ట్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ ఎండ్ టు ఎండ్, లైక్ మీకు ఇందాక చెప్పినట్టుగా కెరీర్ గైడెన్స్ ఆన్వర్డ్స్, టెస్ట్ ప్రిపరేషన్ అండ్ అడ్మిషన్ అసిస్టెన్స్, వీసా అసిస్టెన్స్. వీసాలో కూడా అడ్మిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూకేకి క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ చాలా ఇంపార్టెంట్. సో బిఫోర్ ఆ వీసా క్రెడిబిలిటీ ఇంటర్వ్యూని బేస్ చేసుకొని వాళ్ళ ఫైనల్ అడ్మిషన్ లెటర్ వస్తుంది. సో వీసా మాక్ సెషన్స్ కానీ, సో వీసా ఫైలింగ్ అసిస్టెన్స్ కానీ, ఎడ్యుకేషనల్ లోన్ అసిస్టెన్స్, స్టూడెంట్కి ఆఫ్టర్ వీసా వచ్చిన తర్వాత అకామిడేషన్ అసిస్టెన్స్ కానీ, ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ కానీ. సో అంటిల్ అన్లెస్ దే అప్రోచ్ ద క్యాంపస్, దే కంప్లీట్ ద మాస్టర్స్, వీఆర్ దేర్ టు అసిస్ట్, సపోర్ట్ దెమ్. సో కంప్లీట్ గా వాళ్ళు వెళ్ళి యూనివర్సిటీలో సెటిల్ అయ్యే వరకు మీరు చూసుకుంటారు. ఎవ్రీథింగ్ వి టేక్ కేర్. వీసా విషయంలో కానీ, స్టూడెంట్స్ ని పంపించడం విషయంలో కానీ, సక్సెస్ రేట్ ఇలా రావడానికి మీరు ఎలా స్పెషల్ గా వర్క్ చేస్తారు? స్పెషల్ ఏమి ఉండదండి. ప్రాసెస్ అనేది యూనిక్, కామన్ ప్రాసెస్. ఒక కంట్రీకి ఒక అడ్మిషన్ అండ్ వీసా ఉందంటే కామన్ ఉంటుంది. బట్ మనం ఏంటంటే స్టూడెంట్ డాక్యుమెంటేషన్ని ఎంత పర్ఫెక్ట్గా వెరిఫై చేసి ఎంత ప్రీప్లాన్డ్గా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో స్టూడెంట్కి ఏంటంటే ఆగస్ట్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, స్లోగా చేద్దామంటే టైం టేకెన్, లాస్ట్కి వస్తే రష్ ఎక్కువైపోయి అడ్మిషన్ వచ్చే అవకాశం తక్కువ ఉంటాయి. వీసాస్ కూడా లిమిట్ దాటిందంటే వీసాస్ అప్రూవల్ రేట్ తగ్గే అవకాశం ఉంటుంది. కొంచెం ప్రీప్లాన్డ్గా చేస్తూ ప్రొఫైల్ని మ్యాక్సిమం గుడ్ పర్సెంటేజ్లో ఉండేలా ప్లాన్ చేయడమే మేము స్టూడెంట్స్కి ఇచ్చే అడ్వైజ్ అనమాట. అందుకే ఆల్వేస్ స్టూడెంట్స్కి అండ్ పేరెంట్స్కి మేము ఒకటే అడ్వైజ్ ఏమి ఇస్తామంటే, కొంచెం ప్రీప్లాన్డ్గా అప్రోచ్ అవ్వండి. ప్రొఫైల్లో ఏమైనా డ్రాబ్యాక్స్ ఉంటే అవి ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనకి సమయం ఉంటుంది. ఫుల్ఫిల్ చేసుకున్నట్టయితే మోస్ట్ కేసెస్లో వీసా అప్రూవల్ రేట్ ఎక్కువ ఉంటుంది. రిజెక్షన్ అనేది వెరీ వెరీ ఫ్యూ కేసెస్లో ఉండవచ్చు. సో మనం ఏంటి చేస్తామంటే ప్రొఫైల్ని వీసా సక్సెస్ ఓరియంటెడ్గా కన్సిడర్ చేసి ఎక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి అనేది అబ్జర్వ్ చేసి ఆ లూప్ హోల్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది స్టూడెంట్కి అసిస్టెన్స్ ఇచ్చి
ఓవర్కమ్ చేపించి వీసా సబ్మిట్ చేయడం మా బాధ్యత. యూకేలో చదవడం వల్ల ఆపర్చునిటీస్ బాగుంటాయా, లేకపోతే అక్కడ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ కి ఎక్కువ వాల్యూ ఉంటుందా? యూకే వెళ్ళి మాస్టర్స్ చేయడం వల్ల ఏంటి బెనిఫిట్స్ ఇండియన్ స్టూడెంట్స్కి ఏంటంటే ఫారెన్ ఎడ్యుకేషన్ అనేసరికి వాళ్ళకి ఏంటంటే వరల్డ్ క్లాస్ డిగ్రీ, వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఒకటి వాళ్ళు గెయిన్ చేసుకుంటారు. సో అది యూకే అడ్వాన్స్డ్ కరిక్యులం డెలివర్ చేస్తుంది కనుక వాళ్ళు అక్కడ చదువుకున్న నాలెడ్జ్ అనేది వరల్డ్లో ఎక్కడికి వెళ్ళినా యూజ్ అవుతుంది. ఆ సర్టిఫికేట్ కూడా యూజ్ అవుతుంది. మీరు అన్నట్టుగా ఆ డిగ్రీకి వాల్యూ అడిషన్ కూడా యాడ్ అవుతుంది. సో ఇక్కడ ఇండియాలో డిగ్రీ చేసి ఇండియాలో ఎంఎన్సీ కంపెనీలో వెళ్తే 2 lakhs, 1 lakh, 1.5 lakh శాలరీ వచ్చే దగ్గర యూకే డిగ్రీ తీసుకున్నట్టయితే డబుల్ శాలరీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఫినాన్షియల్లీ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. అండ్ యూకే వెళ్తే ఏంటంటే ఇట్స్ మల్టీ కల్చరల్ డైవర్సిటీ ఉంటుంది. స్టూడెంట్ ఏంటంటే వరల్డ్లో డిఫరెంట్ కంట్రీస్ నుంచి పీపుల్ అక్కడ స్టూడెంట్స్ వస్తుంటారు కనుక వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. సో దే కెన్ అప్రోచ్ ఎనీ కంట్రీ పీపుల్ అనమాట. సో ఇంగ్లీష్ కానీ పర్సనల్ కానీ ప్రొఫెషనల్గా కానీ స్కిల్స్ డెవలప్ అవుతాయి. అండ్ సెకండ్ ఏంటంటే ఒకవేళ యూకేలోనే సెటిల్ అవ్వాలి, లేదంటే జాబ్ చేయాలి, షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఎక్కువ ఎర్నింగ్ చేసుకోవాలనుకుంటే యూకేలో ల్యాండ్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఉంది, వరల్డ్ క్లాస్ ఎంఎన్సీ కంపెనీస్ అక్కడ ఉన్నాయి. సో జాబ్స్ ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి, హై పేస్ జాబ్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్ స్టేజ్లో తక్కువ ఇన్వెస్ట్మెంట్. అదర్ కంట్రీస్తో పోల్చుకుంటే బిలో 10 lakhsలో మాస్టర్స్ కంప్లీట్ చేసుకోవడం అనేది చాలా బెనిఫిట్ అనమాట స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ. అది చాలా తక్కువ కంట్రీస్లో డెలివర్ చేస్తున్నాయి, అందులో యూకే వన్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే డ్యూరేషన్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. టైం మనం కొనలేమంటాం కదా. సో 1 yearలోనే 2 years ఈక్వలెంట్ కరిక్యులం కంప్లీట్ చేసుకొని ఇంటర్నేషనల్ డిగ్రీ గెయిన్ చేసుకునే అవకాశం యూకేలో ఉంది. సో అందుకోసమే స్టూడెంట్స్కి యూకే వన్ ఆఫ్ ది బెస్ట్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శేఖర్ గారు. థ్యాంక్ యూ. అండ్ చాలా విషయాలు చెప్పారు. స్టూడెంట్స్ కి యూస్ఫుల్ గా ఉండేలాగా ఎలా కేర్ తీసుకోవాలి, మీరు ఎలా కేర్ తీసుకుంటారో కూడా చెప్పారు. అండ్ ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ ని కాంటాక్ట్ చేయండి.